కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. అయితే బీజేపీ పార్టీ కూడా అందుకు ధీటుగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఈరోజు ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు అయితే ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశారు. ఈ బహిరంగ సభ ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 6 గ్యారెంటీ ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీల వల్ల ఎలా విఫలమైంది వివరించేందుకు ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభకు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఈరోజు సాయంత్రం వచ్చి పార్టీ నేతలకు భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశిస్తారు. అయితే సభ ఏర్పాట్లను రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పర్యవేక్షిస్తారు. ఆయన అడిగి తెలుస్తుందాం ఏ విధంగా నడుస్తుంది. సార్ చెప్పండి, సభ ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వన్నారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది. ఎన్నికల ముందు అనేక సభలు పెట్టి అనేక డిక్లరేషన్ పేరుతోని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఈ గ్రౌండ్లో సైతం ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చేశారు. మరి అందులో చెప్పిన మాటలు ఏమైనాయని తెలంగాణ ప్రజల పక్షాన యువత పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. అందులో మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 50,000 కూడా ఇవ్వకముందే ఉత్సవాలు అంటున్నారు. మరి ఒక్కొక్క యొక్క నిరుద్యోగులకు 5 లక్షల రూపాయల యొక్క కార్డు ఇస్తామన్నారు, ఏమైందని మేము అడుగుతున్నాం. ఇదే విధంగా ఇంకా గ్యారంటీల పేరు 6 గ్యారంటీల పేరుతో చేశారు కదా, ఆ గ్యారంటీలు ఏమైనాయి? అవన్నీ కూడా అబద్ధాల మూటగా కనిపిస్తున్నాయి, ఇవాళ మోసాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఈ యొక్క బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. అంటే ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో కనీసం వాళ్ళు చెప్పిన ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకి, హామీలు ఒకటి కూడా నెరవేర్చారని మీరు చెప్తారని తెలుసుకున్నారు. ఒక్కటి నెరవేర్చారా లేదా అని కాదు, మీరు ఏవైతే ఇవాళ ప్రజలకు వాగ్దానాలు చేసినలో వాటిని అమలు చేయమని చెప్పి ప్రశ్నించే యొక్క బాధ్యత తెలంగాణ ప్రజలు మాకు కట్టబెట్టారు. ప్రతిపక్ష యొక్క పార్టీగా మమ్మల్ని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 వస్తే మాకు 8 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో మాకు పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేశారు, ఎమ్మెల్యేలను గెలిపించారు. కాబట్టి ఆ ప్రజలకు మీరు చెప్పిన యొక్క మాటలను వాగ్దానాలను అమలు చేయమని చెప్పి అడిగే యొక్క బాధ్యత మాకుంది. అందుకోసమే అమలు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఆల్రెడీ ఇప్పటికైతే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఏడాది పాలనలో మేము ఎప్పుడు దేశంలో లేని విధంగా 50,000 ఉద్యోగాలు ఇచ్చాము యువతకి. అదేవిధంగా రైతు సంబంధించి సబ్సిడీ కూడా అందిస్తున్నాము. అదేవిధంగా యువతకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మీరు చెప్పిన కేవలం అరకొర విషయాలే అని చెప్తున్నా. నేను ఎన్నో రకాలైన ఒక మాటలు చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తామన్నారు, ఇచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ రుణమాఫీ 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్న వాళ్ళు మీరు 22 లక్షల మందికి మాఫీ చేసి మేము అందరికీ మాఫీ చేస్తామని ఎలా మాట్లాడతారు? మరి రైతు కూలీలకు అకౌంట్లో డబ్బులు ఇస్తామన్నారు, అదేవిధంగా కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు ఇస్తామన్నారు. 10 పంటలకు బోనస్ ఇస్తామన్నారు, ఒక్క పంటకు కూడా కరెక్ట్ ఇవ్వలేదు. మళ్ళీ అది దొడ్డు వడ్లు సన్న వడ్లు అని వేరు చేసిండ్రు ఇవాళ. అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తామని చెప్పిండ్రు, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి యువతులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా వివాహం కానీ పేదవాళ్లకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద, మరి అదేవిధంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చిందని అడుగుతున్నా. అందుకోసం ఇవ్వండి, మీరు ఇచ్చిన తర్వాత మేము ప్రశ్నించడం అనేది ఉండదు కదా. మేము కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం ఇస్తే, కానీ ఇవ్వకుండా ఇచ్చినామని విజయోత్సవాలు చేసుకోవడానికి విషయంలో మీకు ఏం నైతికత ఉన్నదని చెప్పి అడుగుతున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ఏడాది లోపల పూర్తి చేస్తామని, ఆ వాగ్దానాలు నెరవేర్చలేదు, అరాకొరగా ఇచ్చింది. వాటిని ప్రశ్నించేందుకే మేము ఈ సభ ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సభ ద్వారా ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నదో ఆ వాగ్దానం నెరవేర్చాలని ప్రశ్నించే హక్కు ఒక ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ఆ ప్రశ్నించే హక్కులోనే మేము ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి మరి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఎంతమంది రాబోతున్నారు సభకి, ఏ నాయకులు రాబోతున్నారు? మేము ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎవరైతే ఈ వాగ్దానాలు అమలు జరుగుతాయని చెప్పి ఆశపడి ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే ఈ ప్రభుత్వంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేస్తూ ఉన్నాం. మేము దాదాపు 60-70 వేల మందిని మేము ఈ బహిరంగ సభకు మేము ఈ ప్రాంతం నుంచే, మొత్తం రాష్ట్రం అంతా కాదు, మేము ఇక్కడ నుంచే గ్యాదర్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
6 గ్యారంటీలు అని చెప్పి 6 బహిరంగ సభలు పెట్టి డిక్లరేషన్లు విడుదల చేసింది. మేము ఎక్కడైతే పెట్టిరో ఈరోజు మేము కూడా అక్కడ సమావేశాలు పెట్టి నువ్వు ఏవి డిక్లరేషన్ ఇచ్చినావు, ఇక్కడ ఇదే గ్రౌండ్లో రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ వచ్చి మహిళల కోసం మహిళా డిక్లరేషన్ ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ గ్రౌండ్లో పెడతా ఉన్నాం, మహిళలకు ఏం చేసినావు నువ్వు అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎస్సీ డిక్లరేషన్ పెట్టిన దగ్గర కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు కానీ, రైతు డిక్లరేషన్లు కానీ ఎక్కడెక్కడైతే పెట్టిరో, మేము తుగ్గూడలో పెట్టిర్రు, చేవెళ్ళలో పెట్టిర్రు, ఎక్కడెక్కడైతే పెట్టిరో మేము వరంగల్లో పెట్టిర్రు, ఇవన్నీ కూడా మేము బహిరంగ సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది, మీరు ఎంతవరకు అమలు చేసిరని చెప్పి ఈరోజు క్వశ్చన్ చేయడానికే భారతీయ జనతా పార్టీ ఈరోజు చేస్తూ ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు. అభివృద్ధి చేస్తామని అరకొరగా చెప్పారు కదా, ప్రారంభం మాత్రమే చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయడం లేదు. అదేవిధంగా ఏదైతే గతంలో ధరణి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ దగా చేసిందో ప్రజలని, అదేవిధంగా హైడ్రా పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. రైతు భరోసా లేదు, అయితే రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షల వరకు, అది ఓన్లీ 50% మాత్రమే రుణమాఫీ చేశారు, మిగతావన్నీ ఏం చేయలేదు. అదేవిధంగా ఏదైతే మహిళలకు ఇస్తామన్నారో, యువతకి ఇస్తామన్నారు, అయితే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇలా అనేక విధాలుగా దాదాపుగా 6 గ్యారెంటీలు 66 దాంతో పాటు 240 అదనపు వాగ్దానాలు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసింది. అయితే అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం నెరవేర్చలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏవైతే అమలు చేయలేదో అమలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తా అందుకే ఈ సభలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు బీజేపీ నేతలు.